కడప జిల్లా టికెట్ల కసరత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు పూర్తి చేశారు. తాజాగా కడప అసెంబ్లీకి అభ్యర్థిని ఖరారు చేశారు. పార్టీ సీనియర్ నేత మైనార్టీ వర్గానికి చెందిన అమీర్ బాబును అవకాశం వరించింది. బద్వేలు, ప్రొద్దుటూరు అభ్యర్థులను రేపు ఖరారు చేసే వీలుంది. మైదుకూరులో అవకాశం దక్కని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వైకాపా వైపు చూస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లాలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కడప అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కడపలో 50,000కు పైగానే ముస్లిం ఓటర్లు ఉన్నందున తెదేపా, వైకాపా ఆ వర్గానికే టికెట్ కేటాయిస్తూ వస్తున్నాయి. వైకాపా తరపున ఎమ్మెల్యే అంజద్ బాషా ఇప్పటికే ప్రచార బరిలోకి దిగారు. కడప పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 7 అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన సీఎం తాజాగా కడప అసెంబ్లీకి అభ్యర్థిని ఖరారు చేశారు. సీనియర్ నేత అమీర్ బాబు కడప బరిలో దిగనున్నారు. 2004 నుంచి తెదేపాలో కొనసాగుతున్న అమీర్ బాబు 4 సార్లు రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా పనిచేశారు. కడప కౌన్సిలర్గా, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 5 ఏళ్ల నుంచి ఎలాంటి పదవులు లేకపోయినా పార్టీలోనే కొనసాగుతున్నారు. 2 నెలల కిందటే పార్టీలో చేరిన మాజీ మంత్రి అహ్మదుల్లా, ఆయన తనయుడు అష్రఫ్కు కడప టికెట్ ఇస్తారనే ప్రచారం సాగింది. అష్రఫ్ను ఇటీవలే కడప తెదేపా ఇన్ఛార్జిగాను నియమించారు. కానీ ఆశించిన స్థాయిలో పార్టీ నాయకులను కలుపుకొని పోవటం లేదనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధిష్టానం నిర్వహించిన సర్వేలో అమీర్ బాబుకే మొగ్గు కనిపించింది. ఫలితంగా కడప జిల్లాకు చెందిన కీలక నేతలు మంత్రి ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సమక్షంలో అమీర్ బాబు పేరును చంద్రబాబు ఖరారు చేశారు. ఈ నిర్ణయంపై అష్రఫ్ అలకబూనినట్లు తెలుస్తోంది. 2 నెలల కిందటే పార్టీలోకి వచ్చిన అహ్మదుల్లా తెదేపాలో కొనసాగుతారా లేదా అనేది అనుమానంగా మారింది. జిల్లాలో మిగిలిన మరో 2 నియోజకవర్గాలు ప్రొద్దుటూరు, బద్వేలుపై ప్రస్తుతం కసరత్తు కొనసాగుతోంది. ప్రొద్దుటూరు టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, లింగారెడ్డి పోటీ పడుతుండగా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేరు సైతం తెరపైకి వచ్చింది. సుజనా చౌదరి, యనమల నేతృత్వంలో తెదేపా ఏర్పాటు చేసిన కమిటీ వారిని అమరావతి పిలిపించి ఆరా తీసింది. అందరి విజ్ఞప్తులను స్వీకరించిన కమిటీ రేపు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లనుంది. ఆ వెంటనే నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బద్వేలు నుంచి విజయజ్యోతి, జయరాములు పోటీ పడుతుండగా అమరావతి నుంచి వారికి పిలుపు అందింది. అయితే మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సూచించిన రాజశేఖర్ పేరు ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మైదుకూరు నుంచి ఈసారి బరిలో నిలవాలని ఆశించిన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డికి భంగపాటు తప్పలేదు. ఈ పరిస్థితిలో ఆయన వైకాపా వైపు చూస్తున్నట్లు సమాచారం. మంగళవారం మైదుకూరులో సమావేశమైన ఆయన అనుచరులు స్వతంత్రంగానైనా పోటీ చేయాలని తీర్మానించారు. హైదరాబాద్లో ఉన్న డిఎల్, వైకాపా నేతల మధ్య రేపు చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.